सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అభ్యాసం 47లో మన ఆన్సర్ చెప్పుకున్నామా? అభ్యాసం 47లో ఆన్సర్ చెప్పుకున్నామా? 48 కూడా ఉన్నాయి. ఈరోజు అభ్యాసం 48లో ఉన్నటువంటి వాక్యాలు చెప్తున్నాం, సంస్కృత ఆన్సర్స్. చూసుకోండి. ముందుగా అభ్యాసం 48లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్ చూడండి. సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్స్. మొట్టమొదటి వాక్యం స్వర్ణకారః స్వర్ణేన ఆభూషణాని రచయతి. ఈ మెనీ మీకు పీడిఎఫ్ లో ఉన్నాయి, చూడండి. చూసి రాయమని చెప్పాను. అది ముందు పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, తప్పులు లేకుండా చూసుకోండి, రాసుకోండి. కరెక్ట్ అయితే అవసరం లేదు, తప్పైతే సరి చేసుకోండి. ఎక్కడ సందేహం ఉండి అడగండి. స్వర్ణకారః స్వర్ణకారః. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికీ? హలో మహోదయ. స్వర్ణకారః స్వర్ణేన ఆభూషణాన్ని రచయతి. స్వర్ణకార అంటే బంగారు పని చేసేవాడు. బంగారు పని చేసేవాడు బంగారము తోటి ఆభరణాలను, ఆభూషణాలు అంటే ఆభూషణాలను లేదా ఆభరణాలను తయారు చేస్తున్నాడు. ఇది దీని యొక్క ఆన్సర్. బంగారు పని చేసేవాడు స్వర్ణేన బంగారం తోటి ఆభూషణాన్ని అంటే ఆభరణాలు, నగలు ఇటువంటి తయారు చేయడం అంట. తయారు చేస్తున్న ఆభరణాలు తయారు చేస్తున్నాడు. నెక్స్ట్ లౌహకారః లౌహేన లౌహకారః లౌహేన పాత్రాన్ని రచయతి. పాత్రాన్ని రచయతి. లౌహకారః లౌహేన పాత్రాన్ని రచయతి అంటే ఇనుము పని చేసేవాడు ఇనుముతోటి పాత్రలను తయారు చేస్తున్నాడు. పాత్రలను తయారు చేస్తున్నాడు. నెక్స్ట్ అండి, చర్మకారః చర్మణ పాదత్రాణం పాదత్రాణం. చర్మకారః చర్మణ పాదత్రాణం. కుంభకారః ఘటం. మాలాకారః మాలాం. చిత్రకారః చిత్రం. మహత్తరః సమ్మార్జన్యాం స్వచ్ఛతాం. మహత్తరః సమ్మార్జన్యా స్వచ్ఛతాం. మహత్తరః సమ్మార్జన్యా తృతీయ భక్తి ఏకవచనం. స్వచ్ఛతాం. తంతువాయః వస్త్రం. శిల్పీ కట్వాం. రజకః వస్త్రానాం స్వచ్ఛతాం చ కరోతి. ఇదంతా ఒక వాక్యం అండి. చూడండి క్రమంగా. చర్మకారః చర్మణ పాదత్రాణం. రచయతి శబ్దాన్ని యాడ్ చేసుకోవాలి మనం. అంటే వాక్యాన్ని బట్టి ఎక్కడ ఏ క్రియాపదం కలుపుకోవాలి దాన్ని కలుపుకుంటా ఉంటాం. చర్మకారుడు అంటే చెప్పులు కుట్టేవాడు.
చర్మం తోటి పాదత్రాణం చెప్పులను ఇంకా కుంభకార అంటే కుమ్మరివాడు ఘటాన్ని కుంభకారుడు అంటే కుమ్మరివాడు ఘటాన్ని మాలాకార అంటే మాలలు కుట్టేవాడు పుష్పాలు కుట్టేవాడు పూలు కుడుతుంటారు కదా పూలు కుట్టేవాడు మాలను పుష్పాలను కుట్టేవాడు మాలను చిత్రకారుడు చిత్రాన్ని మహత్తర అంటే ఏం చెప్పారు బుట్టలు అల్లేవాడు ఇది బుట్టలు కుట్టేవాడు ఏదైనా పని చేసేవాడు అండి మార్జన్య అంటే ఏమిటి బేదరివాడు ఊడ్చేవాడు మహోదయ ఊడ్చేవాడు ఎందుకంటే శుభ్రత చేస్తున్నాడు మనకు నెక్స్ట్ పదాన్ని బట్టి సమ్మార్జన్య స్వచ్ఛత అంటే చీపురుతోటి స్వచ్ఛత చేస్తున్నాడు ఎవరు అదే పని చేసేవాడు సరేనా ఊడ్చేవాడు చీపురుతోటి స్వచ్ఛతను శుభ్రాన్ని స్వచ్ఛతను నెక్స్ట్ తంతువాయ అంటే వస్త్రాలు నేర్చేవాడు తంతువాయ అంటే వస్త్రాన్ని నేర్చేవాడు నెక్స్ట్ శిల్పకారుడు కట్వాం అంటే మంచాన్ని నెక్స్ట్ ఇప్పుడు అన్ని డబుల్ కాట్ మంచాలు వచ్చాయి అప్పట్లో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మంచాలు ఏవి ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు శిల్పకారుడు మంచాన్ని నెక్స్ట్ రజక చాకలివాడు వస్త్రానం స్వచ్ఛతాం చ కరోతి ఇంకా చాకలివాడు వస్త్రాలను స్వచ్ఛతను చేస్తున్నాడు శుభ్రపరుస్తున్నాడు శుద్ధి చేస్తున్నాడు చాకలివాడు వస్త్రాలను స్వచ్ఛతాంచ కరోతి అంటే శుద్ధి చేస్తున్నాడు మహోదయ ఉతుకుతున్నాడు అని చెప్పొచ్చు కదండి ఉతుకుతున్నా అండి శుభ్రపరుస్తున్నాడు అలాగూ చెప్పచ్చు స్వచ్ఛతాం కరోతి ఉతుకుతున్నాడు శుద్ధి చేస్తున్నా అంటే దాంట్లో ఉతకటమే కదా ఉతికినప్పుడే శుద్ధి అవుతుంది ఉతుకుతున్నాడు లేదా శుద్ధి చేస్తున్నాడు శుచిం కరోతి ఎందుకు స్వచ్ఛత శబ్దం స్వచ్ఛత అంటే శుభ్రతను చేస్తున్నాడు అంటే ఉతుకుతుంటేనే కదా శుభ్రమయ్యేది అస్తు ఇది మనకు వాక్యం అండి నరః ధర్మేణ యశః ఆప్నుయాత్ ఆప్స్యతి వా నరుడు ధర్మం ద్వారా కీర్తిని పొందుతున్నాడు యశః అంటే కీర్తి నరుడు ధర్మం ద్వారా యశః ఆప్నోతి యశః అంటే కీర్తిని పొందుతున్నాడు నరుడు ధర్మం ద్వారా కీర్తిని పొందుతున్నాడు ఆప్నోతు పొందాలి ఆప్నోతు అంటే పొందాలి ఆప్నోత్ పొందాడు ఆప్నోత్ అంటే పొందాడు ఆప్నోత్ అంటే పొందాడు ఆప్నోత్ అంటే పొందాడు ఆప్నోతు అంటే నరుడు ధర్మం ద్వారా యశాన్ని పొందుతున్నాడు ఆప్నోతు అంటే పొందాలి ఆప్నోత్ అంటే పొందాడు ఆప్నుయాత్ పొందాలి ఆప్నుయాత్ కూడా ఆప్నుయాత్ అంటే పొందాలి ఆశ్రలింగం ఇచ్చాండి అంటే విధిలింగం కూడా అట్లా వస్తుంది విధిలింగం కూడా సేమ్ అదే ఆప్యాయత పొందాలి నెక్స్ట్ ఆప్స్యతి వా ఆప్స్ అంటే పొందుతాడు నరుడు ధర్మం ద్వారా కీర్తిని పొందుతాడు నరుడు ధర్మం ద్వారా కీర్తిని పొందుతాడు
గెలాక్సీ 80+ అండి. వీడియో ఆఫ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ అండి, ఛాత్ర కార్యం సమాప్నోతి. ఛాత్రుడు కార్యాన్ని పూర్తి చేస్తున్నాడు, సమాప్తం చేస్తున్నాడు. ఛాత్రుడు కార్యాన్ని పూర్తి చేస్తున్నాడు. మహోదయ దాని ఫిఫ్త్ వన్ చెప్పలేదు. ప్రాజ్ఞ ఓకే. సత్యేన ప్రాజ్ఞ సత్యేన సుఖం ప్రాప్నోతి. ప్రాజ్ఞుడు అంటే విద్వాంసుడు. సత్యేన సత్యం ద్వారానే సుఖం ప్రాప్నోతి, సుఖాన్ని పొందుతున్నాడు. సత్యేన సుఖం ప్రాప్నోతి, నిజంగా సత్యం ఉంటేనే సుఖం వచ్చింది. సత్యేన సుఖం ప్రాప్నోతి, సత్యం ద్వారా సుఖాన్ని పొందుతున్నాడు. ప్రాజ్ఞ సత్యేన సుఖం ప్రాప్నోతి, సుఖాన్ని పొందుతున్నాడు. నెక్స్ట్, ఛాత్ర కార్యం సమాప్నోతి. ఛాత్రుడు పనిని పూర్తి చేస్తున్నాడు లేదా సమాప్తం చేస్తున్నాడు. పూర్తి చేస్తున్నాడు లేదా సమాప్తం చేస్తున్నాడు. నెక్స్ట్ అండి, ఫలం చ సమాప్నోతి. ఇంకా ఫలాన్ని కూడా సమాప్తం చేస్తున్నాడు, అంటే పూర్తి తినేస్తున్నాడు. ఫలం చ దాంట్లోనే వాక్యం ఫలం చ, ఇంకా ఫలాన్ని సమాప్తం చేస్తున్నాడు. ఛాత్రుడు పని పూర్తి చేస్తున్నాడు, ఇంకా ఫలాన్ని కూడా సమాప్తం చేస్తున్నాడు. ఫలాన్ని కూడా సమాప్తం చేస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం, ఈశ్వరుడు త్రిలోకం వ్యాప్నోతి. ఈశ్వర త్రిలోకం వ్యాప్నోతి అంటే ఈశ్వరుడు 3 లోకాల్లో వ్యాపిస్తున్నాడు. 3 లోకాలు వ్యాపిస్తున్నాడు అంటే ఇప్పుడు 3 లోకాలు వ్యాపించి ఉన్నాడు అతను. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగు అండి. తెలుగు ఆన్సర్ చూసుకుందాం. నెక్స్ట్ తెలుగు వాక్యాలు చూడండి. స్వర్ణకారః స్వర్ణకారః స్వర్ణేన స్వర్ణేన స్వర్ణకారః స్వర్ణేన సుందరాని బహుమూల్యాని ఆభూషణాని రచయతి. సుందరాని బహుమూల్యాని ఆభూషణాని రచయతి. సుందరాని బహుమూల్యాని ఆభూషణాని చ రచయతి అంటే సుందరమైన ఆభూషణాలు తయారు చేస్తున్నాడు. స్వర్ణకాడు స్వర్ణం తోటి సుందరమైన ఇంకా బహుమూల్యమైన ఆభూషణాలు తయారు చేస్తున్నాడు. ఇది కదా వాక్యం మనకు. స్వర్ణకారః స్వర్ణేన సుందరాని బహుమూల్యాని శబ్దం ఇడబెట్టుకొని బహుమూల్యాని చ ఆభూషణాన్ని రచయతి. బహుమూల్యాని చ ఆభూషణాన్ని రచయతి. నెక్స్ట్ వాక్యం, లౌహకారుడు ఇనుముతోటి అంటే ఇనుము పనిచేసేవాడు ఇనుమును కొడుతున్నాడు. ఇనుము పనిచేసేవాడు ఇనుమును కొడుతున్నాడు అంటే లౌహకారః లౌహం తాడయతి. లౌహకారః లౌహం తాడయతి. లౌహకారః లౌహం తాడయతి. నెక్స్ట్ చర్మకారః నెక్స్ట్ చర్మకారుడు చర్మం తోటి చెప్పులు తయారు చేస్తున్నాడని చెప్పాను. చర్మకారః చర్మణ పాదత్రాణం రచయతి. పాదత్రాణం చర్మకారః చర్మణ పాదత్రాణం రచయతి. పాదత్రాణం రచయతి. నెక్స్ట్
కుమ్మరివాడు చక్రం యందు మిట్టితో కుమ్మరివాడు చక్రం యందు మిట్టితో కుండను తయారు చేస్తున్నాడు. రాసుకోండి. కుంభకారః చక్రేణ చక్రం యందు అన్నారు కదా మహోదయ. చక్రం యందు అని సప్తమి రావాలి. కుంభకారః చక్రే అంటే చక్రం యందు మృత్తికయా ఘటం రచయతి. చక్రం యందు మృత్తికయా ఘటం రచయతి. నెక్స్ట్ వాక్యం అండి. చిత్రకారుడు ఒక నారీ యొక్క చిత్రాన్ని చిత్రిస్తున్నాడు. కాదు మహోదయ, తోటమాలి పుష్పాలతో మాలను తయారు చేస్తున్నాడు. తోటమాలి కదా. మాలాకారః తోటమాలికి ఏ శబ్దం వచ్చింది మనకు? మాలాకారః పుష్పైః మాలాం రచయతి. పుష్పైః మాలాం రచయతి. మాలాకారః పుష్పైః మాలాం రచయతి. మాలాకారః పుష్పైః మాలాం రచయతి. మాలాకారః పుష్పైః మాలాం రచయతి. నెక్స్ట్ మహోదయ, కర్ణధారుడు నౌకతో చెప్పండి. పడవను నది ఒడ్డుకు తీసుకెళ్తున్నాడు. కర్ణధారః నౌకను నది ఒడ్డుకు నదీ తీరం నయతి. కర్ణధారః నౌకాం నదీ తీరం అంటే నది ఒడ్డుకు తీసుకెళ్తున్నాడు. నయతి. నెక్స్ట్ మహోదయ, నెక్స్ట్ చిత్రకారుడు ఒక నారీ ఒక నారీ యొక్క సుందరమైన చిత్రాన్ని తయారు చేస్తున్నాడు. ఓకే అండి, ఇక్కడ వాక్యం కనిపించింది. చిత్రకారః ఏకస్యాః నార్యాః సుందరం చిత్రం రచయతి. చిత్రకారః ఏకస్యాః నార్యాః అక్క మ్యూట్ చేసుకో. రచయతి. సుందరం చిత్రం రచయతి. నెక్స్ట్ నూనె తీసేవాడు నువ్వులతో నూనె తీస్తున్నాడు. తైలికః తిలేషు తైలం నిష్కాశయతి. తిలేభ్య తైలం నిష్కాశయతి. వేరు చేస్తున్నాడు కదా నూనెను, కాబట్టి పంచమవిభక్తి బహువచనంలో. తైలికః తిలేభ్యః తిలాభ్యాం తిలేభ్యః తైలం నిష్కాశయతి. చాకలివాడు వస్త్రాలను శుద్ధి చేస్తున్నాడు. రజకః వస్త్రాన్ ప్రక్షాళయతి. వస్త్రాన్ని బహు ఇది నపుంసకలింగం కదా.
రజకః వస్త్రాన్ని ప్రక్షాళయతి. వస్త్రాన్ని ఇది ద్వితీయ వ్యక్తి బహువచనం అండి, ద్వితీయ బహువచనం. తైలికః వస్త్రాన్ని ప్రక్షాళయతి. నెక్స్ట్ అండి, వస్త్రాలను నేసేవాడు వస్త్రాలను నేస్తున్నాడు. జులాహ మహోదయ. వస్త్రం. తంతువాయః తంతువాయః వస్త్రాన్ని వయతి. తంతువాయః వస్త్రాన్ని వయతి. తంతువాయః వస్త్రాన్ని వయతి. భారవాహకుడు భారాన్ని మోస్తున్నాడు. భారవాహకః భారం వాహయతి, నయతి. వహతి వాహయతి వహతి. భారవాహకః భారం వహతి లేదా నయతి. నయతి అని కూడా మోస్తున్న అర్థం వస్తుంది, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. మామూలు నయతి అనే ధాతుకు తీసుకెళ్ళాం, కానీ కొన్ని చోట్ల ఇది కూడా ఈ రకాన్ని ధాతును కూడా ఉపయోగిస్తారు అన్నమాట. భారవాహకః భారం వహతి లేదా నయతి. మహేశ్వరుడు నల్ల పామును ధరిస్తున్నాడు. మహేషః కృష్ణ సర్పం ధారయతి. మహేషః కృష్ణ సర్పం ధారయతి. क्षम्यतां महोदय, भारवाहकः वा भारवाहः वा? భారవాహకః. कः? అలా వాహకు రాయొచ్చు, సమాసాంత కప్ ప్రత్యయం, కప్ ప్రత్యయం రాయొచ్చు. వాహకః ఉంది, భారవాహః కూడా రాసుకోవచ్చు. రెండు శబ్దాలు ఉన్నాయి. అది సమాసం చేసిన మళ్ళీ కా తీసుకొస్తాం, లేదంటే మామూలుగా పెట్టేస్తాం. రెండు ఉన్నాయి. సరోవరంలో నీల పుష్పములు వికసిస్తున్నాయి. సరోవరంలో సరసి నీల పుష్పాని నీల కమలాని వికసంతి. సరసి నీల పుష్పాని లేదా నీల కమలాని వికసంతి. సరసి నీల పుష్పాని లేదా నీల కమలాని వికసంతి. సంసారంలో మంచివారు తక్కువ, చెడ్డవారు ఎక్కువగా ఉంటారు. సంసారే సుపురుషః న్యూనం, కుపురుషాః అధికం సంతి. అధికాః సంతి. కుపురుషాః అధికం సంతి. మహోదయ మరొకసారి చెప్పరా ప్లీజ్. సంసారే సుపురుషాః న్యూనం, కుపురుషశ్చ అధికం సంతి. కుపురుషశ్చ అధికం సంతి. కుపురుషాశ్చ బహువచనం. కుపురుషాశ్చ అధికం సంతి. కమల యొక్క ముఖ కమలమును చూడు. కమలాయాః ముఖ కమలం పశ్య. కమలాయాః ముఖ కమలం పశ్య. కమలాయాః ముఖ కమలం పశ్య. రమేష్ ధనాన్ని పొందుతున్నాడు. రమేషః ధనం ప్రాప్నోతి. రమేషః ధనం ప్రాప్నోతి. నేను యశాన్ని పొందుతున్నాను, యశమును పొందుతున్నాను. అహం యశః ప్రాప్నోమి. అహం యశః ప్రాప్నోమి. యశ ద్వితీయ భక్తి ఏకవచనం అండి, గమనించండి. యశ ప్రథమ భక్తి అనుకోవద్దు. యశః యశసి యశాంసి. యశః యశసి యశాంసి ద్వితీయ భక్తి బహువచనం. నేను యశాన్ని అంటే కీర్తిని. యశః ప్రాప్నోమి పొందుతున్నాను. నీవు పుస్తకాన్ని పొందుతున్నావు. త్వం పుస్తకం ప్రాప్నోసి. త్వం పుస్తకం ప్రాప్నోసి. త్వం పుస్తకం ప్రాప్నోసి. త్వం పుస్తకం ప్రాప్నోసి. నెక్స్ట్, అతడు విద్యను పొందాలి. అతడు విద్యను పొందాలి. సహ విద్యాం ప్రాప్నోయాత్. సహ విద్యాం ప్రాప్నోయాత్.
నన్ను ధనం పొందమంటావా? నన్ను ధనం పొందమంటావా? అహం ధనం ప్రాప్నువాని. అహం ధనం ఆప్నువాని. ఆప్నువాని ప్రాప్నువాని ఏదైనా రాసుకో. అహం ధనం ఆప్నువాని లేదా ప్రాప్నువాని. మహోదయ పైన సహ విద్యాం ప్రాప్నుయాత్ మహోదయ. ప్రాప్నుయాత్ లేదా ప్రాప్నుయాత్. ప్రాప్నోతు రాసుకో. ప్రాప్నుయాత్ విధిలింగంలో ప్రాప్నోతు అవి రాసుకో. లోటు లోటు విధిలింగం రెండు అర్థాలు ఒకటే విధంగా ఉంటాయి కదా. అవును. అహం ధనం ప్రాప్నువాని. నెక్స్ట్ నన్ను ధనాన్ని పొందమంటావా అంటే అహం ధనం ప్రాప్నువాని. త్వం ధనం ప్రాప్నోహి. నువ్వు ధనం పొందు. నీవు ధనం పొందు ఇదే కదా. త్వం ప్రాప్నోహి. అవును మహోదయ. ప్రాప్నోహి ధనాన్ని పొందు. ప్రాప్నోహి లేదా ఆప్నోహి లేదా ఆప్నోహి రాసు. ఆప్నోహి. నెక్స్ట్ అతడు శాంతిని పొందుతాడు. సహ శాంతిం ఆప్స్యతి లేదా ప్రాప్స్యతి. సహ శాంతిం ఆప్స్యతి. సహ శాంతిం ఆప్స్యతి. సహ శాంతిం ఆప్స్యతి. సహ శాంతిం ఆప్స్యతి. నేను జ్ఞానాన్ని పొందమంటావా? నేను జ్ఞానాన్ని పొందుతాను భవిష్యత్ కాలంలో. జ్ఞానాన్ని పొందుతాను. ముందు వాక్యం ఏంటి? కాదు మహోదయ, పొందమంటావా అనే రాయించారు. కీర్తిని పొందమంటే రాయించనా? కీర్తిని కదండి మహోదయ. 22nd నన్ను జ్ఞానాన్ని वह शांति पाएगा. నేను జ్ఞానాన్ని పొందుతాను. మహోదయ కీర్తిని అని రాశారు మహోదయ. ఒక్క నాగమణి గారు చెప్పండి. కీర్తిని అని చెప్పారు మహోదయ మీరు. మహోదయ నన్ను జ్ఞానాన్ని పొందమంటావా ఇది కదా వాక్యము. అవును మహోదయ. ఓకే అండి. అహం జ్ఞానం ప్రాప్నువాని. అహం జ్ఞానం ప్రాప్నువాని. నెక్స్ట్ దాంట్లో రాసుకోండి అహం జ్ఞానం ప్రాప్స్యామి లేదా ఆప్స్యామి. అహం జ్ఞానం ఆప్స్యామి. అహం జ్ఞానం ఆప్స్యామి కామ పెట్టి ఇంకో రెండో వాక్యం లేదా కామ పెట్టి దాన్ని. అహం జ్ఞానం ప్రాప్నువాని జ్ఞానం పొందమంటావా? అహం జ్ఞానం ఆప్స్యామి పొందుతాను. అహం జ్ఞానం ఆప్స్యామి పొందుతాను భవిష్యత్ కాలంలో. ఓకే. నెక్స్ట్ వాక్యం అండి. నువ్వు కీర్తిని పొందావు. నీవు కీర్తిని పొందావు. కీర్తిని పొందావు. త్వం యశః పొందావు. త్వం యశః ఆప్నోః. త్వం యశః ఆప్నోః పొందావు నీవు కదా. త్వం యశః ఆప్నోః. నేను సుఖాన్ని పొందాను. నేను సుఖాన్ని పొందాను. అహం సుఖం ఆప్నువం. నెక్స్ట్ నేను సుఖాన్ని పొందాను అంటే అహం సుఖం ఆప్నువం. అహం సుఖం ఆప్నువం. మహోదయ ఇంకొకటి నీవు సుఖాన్ని పొందు అర్థం మహోదయ. నీవు సుఖాన్ని పొందు ఉందా? ఉంది మహోదయ. త్వం సుఖం నీవు యశస్సును పాయ. నీవు యశస్సును త్వం యశః ఆప్నోః చెప్పాం కదా. త్వం యశః ఆప్నోః నువ్వు కీర్తిని పొందు. త్వం యశః ఆప్నోః. త్వం యశః ఆప్నోః. తర్వాత నేను సుఖాన్ని పొందాను. అహం సుఖం ఆప్నువం. అహం సుఖం ఆప్నువం. సో ఆప్ను కాదు ఆప్నవం. ఆప్నవం ఆప్ను కాదండి ఆప్నవం.
ఆప్నవం. నెక్స్ట్ నేను పని సమాప్తం చేశాను లేదా పనిని పూర్తి చేశాను. నేను కావ్యాన్ని పూర్తి చేశాను. కావ్యాన్ని మహోదయ కాదు మహోదయ, నేను కార్యం- కార్యాన్ని సమాప్తం చేస్తున్నాను. అహం కార్యం సమాప్నోమి. అహం కార్యం సమాప్నోమి. సమాప్నోమి. ఈశ్వరుడు 3 లోకాలను 3 భువనాలను 3 యుగాలలో ఈశ్వరుడు 3 లోకాలు 3 భువనాలు 4 యుగాలు వ్యాప్తుడై ఉన్నాడు. ఈశ్వరః త్రిలోకం త్రిభువనం చతుర్యుగం చ వ్యాప్నోతి. ఈశ్వరః త్రిలోకం త్రిభువనం చతుర్యుగం చ వ్యాప్నోతి. చతుర్యుగం చ వ్యాప్నోతి. చతుర్యుగం చ వ్యాప్నోతి. ఓకే, ఇంకా ఉన్నాయండి? అయిపోయినాయి మహోదయ. అయిపోయినాయి. అశుద్ధ వాక్యాలు తీసుకుని అశుద్ధ వాక్యాలు అప్రాప్నో ఇచ్చాడు. ఇంకోటి అప్రాప్నవం. అప్రాప్నవం. అప్రాప్నో కాదు, ప్రాప్నో రావాలి. ఓన్లీ ప్రా ఉపసర్గంతో పెట్టినప్పుడు, ప్రా ఉపసర్గం తీసిన ప్రాప్నో వస్తుంది. అప్రాప్నవం కాదు, ప్రాప్నవం. ప్రాపూర్వక ఆప్ ధాతువులో అలా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ త్రిలోకేషు త్రిభువనేషు చతుర్యుగేషు. త్రిలోకేషు కాదు, త్రిలోకే త్రిభువనే చతుర్యుగే. సప్తమి విభక్తిలో ఉండాలి. సప్తమి విభక్తి బహువచనం పెట్టాడు ఇక్కడ, సప్తమి విభక్తి ఏకవచనం పెట్టండి. ఓకేనా? సప్తమి విభక్తి పెట్టడం మనం ఏకవచనం పెట్టుకోవాలి. అంటే 3 లోకాల్లో 3 భువనాల్లో 4 యుగాల్లో ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఓకే అండి, ఇక్కడ మనకు సమాసాలు చేయమని చెప్పాడు. అన్ని విడదీసి ఇచ్చాడు, కలిపి చెప్పాడు. నీలం చ, నీలం కమలం, నీల కమలం కలిపితే నీలం ప్లస్ కమలం, విగ్రహవాక్య నీలం కమలం ఉంది, నీల కమలం కింద. మహాంచ అసౌ దేవ కలిపితే మహాదేవ. ధీర ప్లస్ పురుష, ధీర పురుష కలిపితే. నెక్స్ట్ ఘన ఇవ శ్యామ, ఘన శ్యామ. నెక్స్ట్ పాద ఏవ పద్మం, పాద పద్మం. ఇవి మనకు ఉదాహరణ పైన వచ్చాయండి. పాద ఏవ పద్మం, పాద పద్మం. కుత్సిత పురుష, కుపురుష. త్రయాణం లోకానాం సమాహారః, త్రయాణం లోకానాం సమాహారః త్రిలోకం. శతానాం అబ్దానాం సమాహారః శతాబ్ది. శతానాం అబ్దానాం సమాహారః శతాబ్ది అని పైన చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ చూపించాడు ప్రాక్టీస్ కోసం. నెక్స్ట్ కృష్ణ సర్ప కలిపిచ్చాడు. కృష్ణశ్చ సర్పశ్చ, ఇది కృష్ణ సర్ప. కరః కమలం, విగ్రహవాక్యంలో కరః కమలం. నీలం ప్లస్ ఉత్పలం, కృష్ణ ప్లస్ సర్ప. కర కమలం అంటే కరః ప్లస్ కమలం. నీలోత్పలం అంటే నీలం ప్లస్ ఉత్పలం. సుపురుష అంటే సుందర పురుష, సుపురుష, సుందర పురుష, సుందర పురుష.
పురుష వ్యాఘ్రః అంటే పురుషః వ్యాఘ్రః ఇవ, పురుషః వ్యాఘ్ర ఇవ, వ్యాఘ్రః ఇవ. చంద్రముఖం అంటే చంద్రః ముఖం, చంద్రముఖం ఇవ, చంద్రం ఏవ ముఖం, చంద్రం ఏవ ముఖం, చంద్రముఖం అంటే చంద్రం ఏవ ముఖం, లేదా చంద్రం ఇవ ముఖం. రెండు రకాల, మనకి ఏవ వచ్చింది, ఒకటి ఇవ వచ్చింది. చంద్రం ఇవ ముఖం అంటే చంద్రుడికి సమానంగా ముఖం, చంద్రః ఇవ ముఖం, చంద్రముఖం. త్రయాణ నెక్స్ట్ త్రిభువనం అంటే, త్రిభువనం అంటే త్రయాణం భువనానాం సమాహారః, త్రయాణం భువనానాం సమాహారః, త్రిభువనం. నెక్స్ట్ పంచపాత్రం, పంచానాం పాత్రానాం సమాహారః, పంచపాత్రం. చతుర్యుగి, చతుర్నాం యుగానాం సమాహారః, చతుర్యుగి స్త్రీలింగంలో. చతుర్నాం యుగానాం సమాహారః చతుర్యుగి. నెక్స్ట్ అంతిమ పంచయోజనం, పంచానాం యోజనానాం సమాహారః పంచయోజనం, పంచానాం యోజనానాం సమాహారః పంచయోజనం. ఓకే అండి, ఇవి మనకు అభ్యాసం 48లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ అండి. ఇప్పుడు మొదలు పెట్టుకోండి అభ్యాసం 49, నీట్గా రాసుకోండి. అభ్యాసం 49 శబ్దకోశం. డౌట్ ఉందండి. అడగండి. ఈ ఆఖరి వాక్యంలో ఈశ్వరుడు త్రిలోకం, త్రిభువనం మరియు 4 యుగాలలో వ్యాపించి ఉన్నాడు అన్న చోట మనం త్రిలోకం అంటారు, అదేనా? ఇక్కడ సప్తమి పెట్టాలన్నారు కదా శుద్ధ వాక్యాలు చెప్తున్నప్పుడు, ఇక్కడ కూడా సప్తమి వస్తుందా అని పెట్టుకోవచ్చు అండి. అక్కడ గత్యర్థ దాత వచ్చిన వ్యాపించి ఉన్నాడు, వ్యాప్తి, వ్యాప్తి అనేది గతి కదా, గత్యర్థం ద్వితీయ భక్తి, సప్తమి భక్తి కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? అదే ఏంటి అంతిమ వాక్యము? ఈశ్వరుడు త్రిలోకే త్రిభువనే చతుర్యుగే వ్యాప్తః అస్తి, వ్యాపించి ఉన్నాడు, వ్యాప్నోతి వ్యాపిస్తున్నాడు. ధన్యవాదాలు. అప్పుడు అర్థమవుతుంది ద్వితీయ భక్తి పెట్టిన ఈశ్వరుడు త్రిలోకాన్ని, త్రిభువనాన్ని, చతుర్యుగాన్ని వ్యాపింపజేస్తున్నాడు, వ్యాపింపజేస్తున్న విస్తరింపజేస్తున్నాడు, అలా అర్థం వస్తుంది. వ్యాపించినవి వ్యాపింప చేయడం వేరు, అర్థం తేడా వస్తున్నాడు. అర్థాన్ని బట్టి కొంచెం చూసుకోవాలి. ఓకేనా? కొంచెం అర్థం తేడా వస్తుంది ద్వితీయ భక్తి పెట్టినప్పుడు. సప్తమి పెట్టిన అందులో వ్యాపించి ఉన్నాడు, సర్వత్ర అస్తి అని చెప్పడంలో. ఓకేనా? దీనికి సందేహాలు ఉన్నాయా? కొంచెం అర్థంలో తేడా ఉంటుంది, అందుకే గమనించాలి. వారి యొక్క వక్త యొక్క అభిప్రాయం ఏంటి, దాన్ని గమనిస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే అండి, రాసుకోండి. అభ్యాసం 49, అభ్యాసం 49 మొట్టమొదటి శబ్దం నాపిత. నాపిత అంటే నాయి, మంగళివాడు. ఇప్పుడు వ్యావహారిక భాషలో ఉపయోగపడేటువంటి తరచుగా మనం ఉపయోగించేటువంటి శబ్దాలను చూపిస్తున్నామండి ఇక్కడ. ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువగా మనకు తరచుగా మనం నిత్యం ఉపయోగించేటువంటి ప్రయోజనాలు ఉంటాయి కదా లౌకిక వ్యవహారంలో, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, వాటికి సంబంధించిన వాక్యాలు ఎలా ఉంటాయో మనకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకంటే మనకు భాష ముఖ్యం, భాష నేర్చుకోవాలి కదా. కాబట్టి నాపిత అంటే మంగళివాడు. నెక్స్ట్ తక్షక. తక్షక అంటే వడ్రంగి పనిచేసేవాడు, వడ్రంగి పనిచేసేవాడు. నెక్స్ట్ క్షుర అంటే కత్తెర ఉంటుంది కదా, క్షుర అంటే కత్తెర. అది వాళ్ళు ఉపయోగించే కత్తెరనే అండి, మామూలు కత్తెరలు కాదు. కత్తెరలు చాలా ఉంటాయి, కానీ వాళ్ళు ఉపయోగించే కత్తెర వేరే విధంగా ఉంటుంది. క్షుర అంటే కత్తెర.
శౌచిక, సౌ సరస్వతి సకారం అండి. శౌచిక అంటే బట్టలు కుట్టేవాడు, దర్జీ బట్టలు కుట్టేవాడు. శౌచిక బట్టలు కుట్టేవాడు. నెక్స్ట్ రంజక, రైంజక, రైంజక అంటే రంగులు వేసేవాడు. రంజక అంటే రంగులు వేసేవాడు. నెక్స్ట్ వ్యాధ, వ్యాధ అంటే శికారి, వేటగాడు. వ్యాధ అంటే శికారి, వేటాడేవాడు. వ్యాధ, వ్యాధ శికారి, వేటాడేవాడు. నెక్స్ట్ ప్రతిహార, ప్రతిహార ద్వారపాలకుడు. ప్రతిహార ద్వారపాలకుడు. ప్రతిహార ద్వారపాలకుడు. కహార, కహార, కహార అత్ర, కహార, కహార. కహార అంటే ఏం చెప్పామండి? కహార అంటే కహార ఇచ్చాడు. కహార అంటే హిందీ వాళ్ళు ఉన్నారు తెలిసి ఎవరికైనా కహార ఎవరిని అంటాము? కహార నేను తర్వాత చెప్తాను, ఇది పదం అలా పెట్టుకోండి, నాకు కూడా తెలియదు ఏమంటారు హిందీ. కహార, కహార ఓకే, అది కొంచెం వదులుకొని చెప్తాను, తర్వాత చెప్తాను. నెక్స్ట్ వధక, వధించేవాడు, కసాయి. వధక వధించేవాడు, కసాయి. నెక్స్ట్ అండి వామన, పొట్టివాడు. వామన పొట్టిగా ఉంటారు చాలా మంది, పొట్టివాడు. వామన అంటే పొట్టివాడు. వామన పొట్టివాడు. నెక్స్ట్ వైంచక, వైంచక మోసగాడు. వంచక అంటే మోసగాడు. వంచక అంటే ఎవరు? మోసగాడు. వంచక అంటే మోసగాడు. నెక్స్ట్ ఆచార్యజీ, జీ కహార అంటే డోలీ మోసేవాళ్ళు అంటండి, నీళ్లు మోసేవాళ్ళు. డోలీ మోసేవాళ్ళ? నీళ్లు మోసేవాళ్ళు. నీళ్లు మోసేవాడు ఒక అంటే హిందూ నీటి జాతి వాళ్ళు తెగ ఉన్నారు అనుకుంటండి. ఏంటండి? ఒక తెగ ఆ జాతి ఉందనుకుంటా, ఒక హిందూ జాతిని నీళ్లు పెట్టారు. కావడి వాడేమో, కావిడి మోసేవాడు. డోలీ మోసేటి నీళ్లు మోసే ఒక జాతి. నీళ్లు అంటే బయట ఉండి నీళ్లు పోస్తూ ఉంటది అట్లా కావడి వాళ్ళు. అప్పుడు నీళ్లు పోసేవాళ్ళు. కహార అంటే అంటే వచ్చిపోయే మార్గంలో ఉండే వాళ్ళకి నీళ్లు పోసేవాళ్ళు, అది కూడా ఒక అర్థం వస్తుంది. కావడి మోసేవాళ్ళు అది కాదు. కావడి మోయడం అంటే ఇది ఈ మధ్య వచ్చిందన్నమాట, ప్రాచీన శబ్దం కాదు ఇది. నీళ్ళు దాంట్లో ఇంకేమి ఇచ్చాడు పదం? జాతి విశేషమా? జాతేనండి. ఏక హిందూ జాతి జో ప్రాయ డోలీ డోనే పానీ భర్నే కా అంటే డోలి ఇది అండి. డోలి డోలి అంటే ఇది. ఒక్క నిమిషం, ఇది పల్లకీలు ఉంటాయి కదా, అదే బోయేవాడు అనుకుంటా, పల్లకి మోసేవాడు బోయేవాళ్ళు అంటారు. పల్లకి మోసేవాడు, పల్లకి. డోలి డోలి అంటే డోలి అంటే ఇది అండి, పల్లకి. పల్లకి మోసేవాడు.
పల్లెకి మోసేవాడండి. అప్పట్లో ఎక్కువ పల్లకిలు మోసే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా ఆ ధనాధిపతులంతా అప్పట్లో ఈ లేవు కాబట్టి పల్లకిల మీద వెళ్ళిపోయేవాళ్ళు, మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు, పల్లకి మోసేవాళ్ళు. ఓకే అండి. మహోదయ అక్కడ క్షురః మహోదయ క్షురకః నా మహోదయ. సురః సురః ఓకే. నెక్స్ట్ అండి, వంచక అంటే మోసంచేవాడు, మోసం చేసేవాడు. వంచక అంటే మోసం చేసేవాడు. నెక్స్ట్ ఐంద్రజాలిక. ఐంద్రజాలిక అంటే మాయగాడు, మాయ చేసేవాడు. ఐంద్రజాలిక అంటే ఏంటండి? తుందిలహ ఏదో ఉంది, దానికి ముందు తుందిలహ ఏదో ఉంది. తుందిలహ ఉందా? తుందిలహ అని ఉంది, పేటు అని. మా దాంట్లో లేదు మహోదయ. లేదండి, ఇక్కడ కూడా లేదు నా దాంట్లో కూడా. తుందిలహ అంటే అది పొట్టబడి ఉంటుందో వాటిని తుందిలహ అంటాం. పొట్టబడిన వాడు తుందిలహ అంటే. రాసుకుంటే తప్పలేదు. తుందిలహ అంటే ఏంటి? ఎవరికైనా పొట్టబడి ఉంటుంది కదా బాగా తిన్న వాళ్ళకి, లేదంటే కొంచెం ఏదో వ్యక్తిగత సమస్య వల్ల, రోగం వల్ల, జబ్బు వల్ల కూడా అలా వస్తుంది కొందరికి. లావుగా, పొట్ట లావుగా ఉన్నాడు, తుందిలహ అంటాం. తుందిలహ పొట్టబడిన వాడు. దేనికండి ఆ మీనింగ్? ఇది తుందిలహ అనే దానికండి. తుందిలహ ఇది లేదండి బుక్ లో అయితే మనకి లేదు. తుందిలహ ఉంది. ఐంద్రజాలిక అంటే మాయగాడు, మాయ చేసేవాడు. ఓకే. ఐంద్రజాలిక అంటే మాయగాడు, మాయ చేసేవాడు. దాని తర్వాత వర్డ్ ఏంటండి? దాని తర్వాత సుధాజీవని. సుధాజీవిన్ ఉంది. సుధాజీవిన్ ఒకటి. ఇక్కడ మనకు కొన్ని పుస్తకాలు ఇచ్చారు, కొన్ని పుస్తకాలు ఇవ్వలేదు. తుందిలహ అనేది అది కూడా యాడ్ చేసుకొని చెప్పాను అంతే. ఆచార్యజీ, ఆచార్య ఇందులో ఉందండి, కాకపోతే విశేషణాల్లో ఉంది, లాస్ట్ లో ఉంది అది. లాస్ట్ ఇచ్చాడు, కరెక్ట్. లాస్ట్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడు, లాస్ట్ ఇచ్చాడు. ఓకే, ఇబ్బంది లేదు, కింద ఇచ్చాడు, కరెక్ట్. రాసుకుని నెక్స్ట్ సుధాజీవిన్. సుధాజీవిన్, సుధాజీవిన్ అంటే సున్నం కొట్టేవాడు. సుధా అంటే సున్నం. సుధాజీవిన్ పుతాయి కర్నేవాళ్ళ అంటే సున్నం కొట్టేవాడు. సుధాజీవిన్. నెక్స్ట్ ద్వారం అంటే ద్వారం. ద్వారం అంటే ద్వారం. నెక్స్ట్ సౌధం. సౌధం అంటే మహల్, భవనం అండి. సౌధం మహల్ అంటే భవనం. నెక్స్ట్ సుధా. సుధా అంటే అమృతం లేదా సఫేది. అదే సున్నాని సఫేద్, శ్వేత రంగులో ఉంటుంది కదా, వైట్ రంగులో. సుధా అంటే అమృతం కూడా వస్తుంది. సుధా అంటే సందర్భాన్ని బట్టి శ్వేతం అంటే శ్వేత సున్నం, సఫేది. నెక్స్ట్ సూచిక. సూచిక సూది. సూచిక అంటే సూది. సూచిక అంటే సూది. నెక్స్ట్ ఖట్వా. ఖట్వా అంటే కాట్, మంచం. ఖట్వా అంటే మంచం.
కట్వా వాకి దీర్ఘం. కట్వా మంచం. నెక్స్ట్ ఆసందిక కుర్చీ. ఆసందిక దీర్ఘం అండి, ఇది కూడా స్త్రీలింగ శబ్దమే. కుర్చీ. నెక్స్ట్ పీతాంబర. పీతాంబర ఈ సమాసయుక్త పదం ఇచ్చాడు. అంటే పీత వస్త్రం ధరించిన వాడు అంటే పీతాంబర. అంబర అంటే వస్త్రం. పీతాంబర అంటే కృష్ణునికి పీతాంబరుడు అని కూడా పేరండి. కృష్ణుడికి అంటే పీత వస్త్రం ధరించేవాడు అంట. అందుకే పీతాంబరుడు అంటారు కృష్ణుడిని. కృష్ణుడు అని రాసుకున్నారు. పీతాంబర అంటే కృష్ణుడు. ఓకే, ఇవి శబ్దాలండి. నెక్స్ట్ ధాతు ఇస్తున్నాడు ఒకటి. షక్ ధాతు రాసుకోండి. షక్ ధాతు. షక్ అంటే చెయ్యగలడు అని అర్థంలో. సంభావనలు చెప్పడం అంట. చేయగలడు, ఈ పని చేయగలడు, చెయ్యగలడు. సంభావనలు, సంభావన అర్థంలో రాయండి. చేయగలడు సంభావన అర్థంలో. రూపం ఎలా నడుస్తుంది? శక్నోతి, శక్నుత, శక్నువంతి. ఏ విధంగా అయితే ఆప్నోతి, ఆప్నుత, ఆప్నువంతి అని చెప్పాం కదా, అలాగే శక్నోతి, శక్నుత, శక్నువంతి అలాగే నడుస్తుంది. శక్నోతి, శక్నుత, శక్నువంతి. నెక్స్ట్ అండి శ్రు ధాతుకు. శ్రు వినడం. శ్రు అంటే వినడం. శృణోతి, శృణుత, శృణ్వంతి. శృణోతి, శృణుత, శృణ్వంతి. శృణోతి, శృణుత, శృణ్వంతి. నెక్స్ట్ అండి వప్ ధాతు. వప్ అంటే నాటటం లేదా కోయటం. రెండు అర్థాలు వస్తాయి, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. నాటటం లేదా కోయటం. నాటటం లేదా కొయ్యటం. సో వపతి, వపత, వపంతి అలా వస్తుంది. రూపం ఎలా వస్తుంది? వపతి, వపత, వపంతి. వపతి, వపత, వపంతి. ఓకే, ఇవి మనకు మూడు ధాతులు ఇచ్చాడు అక్కడ. శక్నోతి ఒకటి, శృణోతి ఒకటి, వపతి. అంటే వపతి అంటే నాటడం ఒకటి, కోయటం అని అర్థం. కోసే అర్థంలో వచ్చింది కాటన. నెక్స్ట్ సవినయం. కొన్ని శబ్దాలు చెప్తున్నాం వల్ల. సవినయం అంటే సమాసయుక్త పదాలు. సవినయం అంటే వినయపూర్వకంగా. సవినయం అంటే వినయేన సహితం సవినయం. ఈ సమాసాలు చెప్పుకుంటాం ఇప్పుడు. వినయపూర్వకంగా దాన్ని సవినయంగా అడుగుతున్నా అంటే వినయపూర్వకంగా అడుగుతున్నా అంటే దాన్ని సవినయం అంటాం. సవినయం అంటే వినయపూర్వకంగా. నెక్స్ట్ సాదరం. ఆదరైన సహితం సాదరం. ఆదరైన సహితం సాదరం అంటే సాదరపూర్వకంగా. ఆదరపూర్వకంగా అంటాం కదా, దాన్ని సాదరం అంటాం. ఆదరపూర్వకంగా. ఆదరపూర్వకంగా. ఓకే, ఇవి మనకు లాస్ట్ లో తుందిలా శబ్దం ఇచ్చారు. తుందిలా పైన రాసుకున్నట్టు అవసరం లేదు, రాసుకోపోయిన వాళ్ళు రాసుకోండి. తుందిలా అంటే కొట్టబడినవాడు, బొజ్జ కలిగినవాడు. ఇవి మనకు శబ్దకోశం అండి. తుందిల అంటే అండి బొజ్జ కలిగిన బొజ్జ కలిగిన వాడు. గణపతి ధ్యానంలో కూడా తుందిలహ అని వస్తుంది. జీ ఎందుకంటే ఆయన కూడా తుందిలా అని పేరు కదా. పేటు పొట్ట ఉంది కదా గణపతికి, అందుకే అతని కూడా పేరండి. గణపతికి కూడా పేరు వస్తుంది. ఓకే అండి. శకధాతు ఇచ్చాడు, అది శకధాతు 10 లెక్క రాయండి. ఒకసారి ఉచ్చరిస్తున్నాను. ఇది మనకు PDF లో ఉందండి, గ్రూప్లో పెడితే రాసుకోండి. గ్రూప్లో పెడితే రాసుకోండి, ఎందుకంటే దీన్ని ఉపయోగించి మనకు వాక్యాలు ఉంటాయి. చూసుకోండి. షక్ ధాతుకి రూపం ఎలా నడుస్తుంది.
అంటే పక్కన ఆప్నోతి చెప్పాము. ఆప్నోతి శక్నోతి రెండు ఒకటే అండి. ఇవన్నీ రెండు కూడా స్వాదిగణంలో ఉన్నటువంటి ధాతులు, స్వాదిగణం యొక్క ధాతులు. అందుకే అది ఆప్నోతి ఎలా చెప్పేది శక్నోతి చెప్తున్నాను. ఒకసారి చూసుకోండి కేవలం ఎలా ఉంటాయి. ఇది లట్లకారం వర్తమాన కాలాన్ని బోధిస్తుంది. ఇది శక్నోతి శక్నుత శక్నువంతి, శక్నోతి శక్నుత శక్నువంతి, శక్నోతి శక్నుత శక్నుత, శక్నోమి శక్నువః శక్నుమః. ఇది లట్లకారం. లిట్లకారంలో అంటే పరోక్ష భూతకాలం, అంటే మనం కంటితో ప్రత్యక్షంగా చూడలేదు. అంటే రామాయణ మహాభారత కాలం ఇతిహాసంలో విన్నాం అనమాట. అటువంటి సందర్భాన్ని చెప్పేటప్పుడు లిట్లకారాన్ని ఉపయోగిస్తాం. శశాక శేకతు శేకు, శశాక శేకతు శేకు, షేకిథ శశక్త అలా 2 రూపాయలు వస్తుంది. దీనికి మధ్యం పురుష ఏకవచనంలో షేకిథ శశక్త షేకతు షేక. మళ్ళీ మధ్యం పురుషంలో 2 రూపాయలు ఉన్నాయి. శశాక శశక షేకివ షేకిమ. ఇది ద్వివచనం బహువచనం. షేకివ ద్వివచనం, షేకిమ బహువచనం. ఇది లిట్లకారం అండి. నెక్స్ట్ లిట్ తర్వాత లుటులకారం. లుట్లకారం అనద్యతన భవిష్యత్ కాలం, అంటే ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం కాకుండా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లుటులకారాన్ని ఉపయోగిస్తాము. దానికి రూపం ఎలా ఉంటుంది? శక్త శక్తారౌ శక్తారః, శక్తాసి శక్తాస్థః శక్తాస్థ, శక్తాస్మి శక్తాస్వః శక్తాస్మః. ఇది అండి లుట్లకారం. తర్వాత లిట్ లకారం. లకారానికి రూపం లిట్ లకారం. ఇది సామాన్య భవిష్యత్ కాలం, అంటే ఈ రోజు జరిగిపోయేటువంటి భవిష్యత్ కాలాన్ని సామాన్య భవిష్యత్ కాలం అంటాం. ఈ రోజు జరగబోయేటువంటి విషయాన్ని ఎప్పుడు చెప్పాలన్నా ఈ లిట్ లకారాన్ని ఉపయోగిస్తాం. రూపం ఎలా ఉంటుంది? షక్ష్యతి, క్ష వస్తుంది. క్షత్రియులో ఉండే క్షకారం వస్తుంది. షక్ష్యతి షక్ష్యతః షక్ష్యంతి, షక్ష్యసి షక్ష్యథః షక్ష్యథ, షక్ష్యామి షక్ష్యావః షక్ష్యామః. ఇది రూపం అండి. నెక్స్ట్ వచ్చేసి లోట్ లకారం. లోట్ అంటే ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం. ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం. పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు ప్రథమ పురుషాన్ని ఉపయోగిస్తాము. మనకంటే చిన్న వాళ్ళని ఉపయోగించి మధ్యం పురుషాన్ని ఉపయోగిస్తాం. ఉత్తమ పురుషం అంటావా ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాం, అంటే పర్మిషన్ తీసుకుంటాం. దీని రూపం ఎలా ఉంటుంది? లోట్లకారంలో శక్నోతు శక్నుతాం శక్నువంతు, శక్నోతు శక్నుతాం శక్నువంతు, శక్నోహి శక్నుతం శక్నుత, శక్నవాని శక్నవావ శక్నవామ, శక్నవాని శక్నవావ శక్నవామ. నెక్స్ట్ అండి అశక్నోత్ అశక్నోత్ అశక్నోతాం అశక్నువన్, అశక్నోత్ అశక్నుతాం అశక్నువన్, అశక్నోః అశక్నోః అశక్నుతం అశక్నుత. ఇదేంటి? లంగ్లకారం అండి. లంగ్లకారం ఎప్పుడు ఉపయోగిస్తాము? లంగ్లకారాన్ని అనద్యతన భూతకాలం, అంటే ఈ రోజు జరిగిపోయింది కాకుండా నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లంగ్లకారాన్ని ఉపయోగిస్తాము. నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు లంగ్లకారాన్ని ఉపయోగిస్తాం. ఏంటి? మళ్ళీ చెప్తున్నాను. అశక్నోత్ అశక్నుతాం అశక్నువన్, అశక్నోః అశక్నుతం అశక్నుత, అశక్నవం అశక్నువ అశక్నుమ. ఇది లంగ్లకారం అండి. తర్వాత లింగ్లకారం. లింగ్లకారం కూడా ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం. మనం లోట్లకారంకి ఏదైతే అర్థం చెప్పామో అదే అర్థం లింగ్లకారం కూడా ఉంటుంది. దీని రూపం వచ్చేసి శక్నుయాత్ శక్నుయాతాం శక్నుయుః, శక్నుయాః శక్నుయాతం శక్నుయాత, శక్నుయాం శక్నుయావ శక్నుయామ. ఇది విధిలింగం అండి. లింగ లకారంలో కూడా ఇంకోటి లకారం అనేది ఆశీర్లింగ్, అంటే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రం ఉపయోగిస్తాము.
దాంట్లో రూపం ఎలా ఉంటుంది? శక్యాత్ ఆశ్రలింగంలో శక్యాత్, శక్యాస్తాం, శక్యాసు, శక్యాః, శక్యాస్తం, శక్యాస్త, శక్యాసం, శక్యాస్వ, శక్యాస్మ. ఇది అండి ఆశ్రలింగ లకారం. నెక్స్ట్ లుంగు లకారం అండి. లుంగు లకారం అంటే అద్యతన భూతకాలం, అంటే ఈ రోజు జరిగిపోయినటువంటి భూతకాలం. లుంగ్ అంటే ఈ రోజు జరిగిపోయిన దాని గురించి చెప్పాలంటే ఈ లకారం ఉపయోగించాలి. లుంగు లకారంలో అశకత్, అశకత్, అశకతాం, అశకన్, అశకః, అశకతం, అశకత, అశకం, అశకావ, అశకామ. ఇది లుంగు లకారం అండి. అశకత్, అశకతాం, అశకన్, అశకః, అశకతం, అశకత, అశకం, అశకావ, అశకామ. నెక్స్ట్ వచ్చేసి లిరుంగు లకారం. లకారంకి రుకారం. లిరింగి లకారం ఇది హేతు హేతుమత్ భవిష్యత్ కాలం, అంటే కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఇది ఉపయోగిస్తాం. రూపం ఎలా ఉంటుంది? అశక్ష్యత్, ఇక్కడ క్షత్రియం నుండి షకారం అండి. అశక్ష్యత్, అశక్ష్యతాం, అశక్ష్యన్, అశక్ష్యః, అశక్ష్యతం, అశక్ష్యత, అశక్ష్యం, అశక్ష్యావ, అశక్ష్యామ. ఇది లిరుంగు లకారం. ఈ రకంగా షక్ ధాతుకు మనకు 10 లకారాలు ఉంటాయి. ఓకే, ఇది హేతు హేతుమత్ ఇంకొకసారి చెప్పండి మహోదయ. అశక్ష్యత్, అశక్ష్యతాం, అశక్ష్యన్, అశక్ష్యః, అశక్ష్యతం, అశక్ష్యత, అశక్ష్యం, అశక్ష్యావ, అశక్ష్యామ. అశక్ష్యం, అశక్ష్యావ, అశక్ష్యామ. ధన్యవాదాలు మహోదయ. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ గ్రూప్ లో పెడతా, చూసి రాసుకోండి. ఆప్నోతి, ఆప్నుతః, ఆప్నువంతి, అలాగే శక్నోతి, శక్నుతః, శక్నువంతి. ఏదో ఒకటి బాగా నేర్చుకున్నా అంటే మిగతావన్నీ వచ్చేస్తాయి. ఓకే అండి, మిగిలిన పాఠం రేపు చూద్దాం. నియమాలు. బహుది సమాసం అనేది, బహుది సమాసం అంటే ఏమిటి, వాటి యొక్క నియమాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి, వాక్యంలో ఎలా ఉపయోగించబడతాయి అనేది మనం రేపు పాఠంలో చూద్దాం. అస్తు. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం.